మనం ఏదైనా సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఒక మెసేజ్ ఇవ్వాలి అని అనుకుంటే అఫర్మేషన్స్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటాయని నేను చెప్పుకున్నాం కదండీ. సో, ఇప్పుడు అఫర్మేషన్స్ గురించి డీటెయిల్‌గా తెలుసుకుందాం. అఫర్మేషన్ అనేది మనం పదే పదే ఒక విషయాన్ని మనకు కావాల్సిన విషయాన్ని మనం పదే పదే మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఇవ్వడం. సో, ఈ అఫర్మేషన్స్ ద్వారా మనకు ఉపయోగాలు ఏంటి అంటే, మనకి చిన్నప్పుడు చూడండి మనం స్కూల్‌కెళ్ళేటప్పుడు, మనం చిన్నపిల్లప్పుడు ఒక టేబుల్స్ మనకి ఏం చేసేవారు? దాన్ని మనకి పదే పదే మనం బై హార్ట్ చేయమని ఇచ్చేవారు. దాన్ని మనం ఎక్కువగా బై హార్ట్ చేయడం ద్వారా మనకి గుర్తుండిపోయేవి. ఇప్పటికి కూడా మనకి అడిగితే టేబుల్స్ మనం చాలా క్లియర్‌గా చెప్తాం. ఏంటంటే ఇలా పదే పదే మనం ఒక మెసేజ్ చెప్పడం అనేది అఫర్మేషన్స్ ద్వారా మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఫీడ్ అవుతుందనమాట అండి. సో, ఆ ఇన్ఫర్మేషన్ మనకి కావాల్సినప్పుడు అది మనకి తిరిగి ఇస్తుంది సబ్‌కాన్షియస్ మైండ్. మనం ఇలా కావాల్సిన విషయాన్ని సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఫీడ్ చేయడానికి అఫర్మేషన్ అనేది ఉపయోగపడతాయి. ఇలా ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, మనం మన లైఫ్‌లో ఏదైనా ఏరియాలో మనం డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నప్పుడు, సో, మనం దానిపైన మనకి ఫోకస్ పెరగాలి అంటే, ఇలా అఫర్మేషన్స్ ద్వారా మనం ప్రతిరోజు రిపీటెడ్‌గా ఒక ఇన్ఫర్మేషన్ దానికి మనం మన మైండ్‌కి రిపీటెడ్‌గా చెప్తూ ఉన్నాం. సో, అలా చెప్పడం ద్వారా ఫోకస్ పెరుగుతుంది. లేదంటే మన చుట్టూ ఎన్నో అంశాలు మనకు తెలిసి జరుగుతూ ఉంటాయి. సో, మన ఫోకస్ అనేది మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు. స్టూడెంట్స్ వాళ్ళు మెయిన్‌గా చదువుకోవాలి. కానీ వాళ్ళేంటంటే చాలా అంశాలపై ఒకే అంశం మీద దృష్టి పెట్టకుండా ఇప్పుడు మూవీస్ అంటారు, ఫ్రెండ్స్ అంటారు, పార్టీస్ అంటారు. అలా రకరకాలుగా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. సో, అదే ఒక గోల్ సెట్టింగ్ చేసుకున్నారనుకోండి వాళ్ళు. మెయిన్‌గా నా గోల్ ఇలాగా, నా ఫ్యూచర్ ఇలా ఉండాలి అని ఒక గోల్ సెట్టింగ్ చేసుకొని, ఆ గోల్‌కి దాన్నెలా రీచ్ అవ్వాలి అనేది ఒక అఫర్మేషన్ ద్వారా ప్రతిరోజు వాళ్ళ ఇన్ఫర్మేషన్ మైండ్‌కి రిపీటెడ్‌గా ఇస్తున్నారనుకోండి. అప్పుడు ఏం చేస్తదంటే, మన బ్రెయిన్ దాన్ని రిసీవ్ చేసుకొని, ఆ విషయం మీదే ఆలోచించడం ఎక్కువగా మొదలుపెడుతుందనమాట. అప్పుడు పిల్లలు ఎప్పుడైనా సరే వాళ్ళు చదువుని నెగ్లెక్ట్ చేసినా, కాస్త ఏదైనా వేరే దాంట్లో వాళ్ళు పడిపోతున్నా, మన సబ్‌కాన్షియస్ మైండ్ మనకి గుర్తు చేస్తూ ఉంటుంది. సో, నీ గోల్ ఇది. నువ్వు ఇటు సైడ్ కాకుండా వేరే సైడ్‌కి వెళ్తున్నావు. నువ్వు రావాల్సింది నువ్వు ఎడ్యుకేషన్ పైన నువ్వు కాన్సంట్రేట్ చేయాలి. అలాగే నీ స్కిల్స్ డెవలప్‌మెంట్ చేసుకునే విషయంలో నువ్వు ముందుండాలి అని మన బ్రెయిన్ మనకి చెప్తూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తాము? సరైన దారిలో మళ్ళీ వెళ్తూ ఉంటామనమాట. అంటే ఇది మనకి ఒక వేని మన పాత్‌ని మనకి క్లియర్ చేసి క్లియర్‌గా మనకి ఒక సైడ్‌కి వెళ్ళేలాగా మనకి దిశని చూపెట్టేదే ఈ అఫర్మేషన్స్ అనేది ఒక టెక్నిక్. దీన్ని మెడిటేషన్స్ ద్వారా గూడా మనం మెడిటేషన్ కూడా చెప్పుకున్నాం గాబట్టి, ఈ టెక్నిక్ అనేది చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. అదే ఈ అఫర్మేషన్స్ అనేది పాజిటివ్ స్టేట్మెంట్స్. ఆ స్టేట్మెంట్స్‌ని మనం పదే పదే ఇస్తామనమాట. సో, చిన్న పిల్లలకి కూడా మనం ఏదైనా చూడండి, ఏదైనా చెప్పాలనుకుంటే, వాళ్ళకి ఏదైనా అలవాటు చేయాలంటే, మనం ఒకే విషయాన్ని వాళ్ళకి పదే పదే చెప్తాం. ఆళ్ళకి పదే పదే ఏ విషయమైనా వాళ్ళలో ఒక బిలీఫ్‌గా మారాలి అంటే, మనం వాళ్ళకి ఎక్కువగా రిపీటెడ్‌గా చెప్పినప్పుడు వాళ్ళు ఆ విషయాన్ని సరే వాళ్ళకి కూడా మనం ఆ విషయంలో ఎక్కువగా ఆలోచించటం, దాన్ని నమ్మటం చేస్తూ ఉంటారు. అది ఒక బిలీఫ్‌గా మారి వాళ్ళ బిహేవియర్‌లో వస్తూ ఉంటుంది. జనరల్‌గా మనం ఏం చేస్తాము అంటే, మనకి ఒక వర్డ్స్ రూపంలో మనం మెసేజ్ ఎలా ఇస్తున్నాము? మన బ్రెయిన్‌కి మెసేజ్ ఎలా ఇస్తున్నాము అంటే ఫస్ట్ వర్డ్స్. మన మాటల ద్వారా కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాం. కానీ మాటలకి, వర్డ్స్‌కి అనేది కొంచెం పవర్ తక్కువే ఉంటుంది. ఆ తర్వాత మన థాట్స్ ఆలోచన రూపంలో ఇస్తూ ఉంటాం. థాట్స్ తర్వాత మన ఎమోషన్స్, మన ఫీలింగ్స్ కూడా మనం ఏదైనా ఫీల్ అయినప్పుడు ఒక ఎమోషన్ కూడా మనం గుర్తు చేసుకుంటే, మన లైఫ్‌లో చాలా జరుగుతూ ఉంటాయి. కానీ అన్నీ మన మెమరీలో స్టోర్ అయ్యి ఉండవు. కొన్ని మనకి పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్ బాగా పెయిన్ కలిగించిన విషయాలు గుర్తుండిపోతాయి. వాటిని మర్చిపోదామన్నా గుర్తొస్తూ ఉంటాయి. అలాగే మనం ఏదైనా అచీవ్ చేసినప్పుడు, ఒక ప్లెజరబుల్ మూమెంట్‌ని మనం ఎంజాయ్ చేసినప్పుడు, ఆ విషయాలు కూడా మనకి చాలా క్లియర్‌గా గుర్తుంటాయి. మనం ఇప్పటికి కూడా అప్పుడు వేసుకున్న డ్రెస్‌తో సహా ఒక మంచి ఈవెంట్ మన మ్యారేజ్ కావచ్చు, ఏదైనా మంచి ఈవెంట్ అంటే అది గుర్తు ఉంచుకుంటది. సో, కాబట్టి ఇలాంటి అది ఎమోషనల్‌గా మనం ఫీల్ అయ్యాం గాబట్టి, ఆ ఫీలింగ్‌ని మనం ఇచ్చాం గాబట్టి, బ్రెయిన్‌కి ఎక్స్‌పీరియన్స్ చేసింది కాబట్టి, అలాంటి విషయాలని అది గుర్తుపెట్టుకుంటుంది. సో, వర్డ్స్ అనేది నార్మల్‌గా ఉంటది కాబట్టి, ఆ ఇంపాక్ట్ అనేది ఒక అఫర్మేషన్ రూపంలో పాజిటివ్ స్టేట్‌మెంట్‌లో మనం ఆ వర్డ్స్‌ని రిపీటెడ్‌గా మనం ఇస్తూ ఉన్నప్పుడు బ్రెయిన్ దాన్ని తీసుకుంటుందనమాట అండి. ఈ ఎఫర్మేషన్ అనేది వర్క్ చేయాలి అంటే, ఆ ఎఫర్మేషన్స్‌తో పాటు మనం విజువలైజేషన్ కూడా చేయడం ద్వారా అది మనకి బ్రెయిన్‌కి చాలా క్లియర్‌గా
ఆ మెసేజ్‌ని తీసుకొని మనం మనం అదే వైపుకి మనం వర్క్ చేసేలాగా మనని ప్రోత్సహిస్తూ ఉంటుందనమాట. సో, మనం ఇప్పుడు బయటికెళ్తాము. ఎవరైనా సరే మనకి ఎక్కడైనా ఎగ్జిబిషన్ ఉంది. అక్కడ ఎగ్జిబిషన్‌లో మనం చాలా షాప్స్ అనేవి ఉంటాయి. ఒక రకం కాదు అన్నీ పెడతారు. సో, ఎగ్జిబిషన్‌కి మనం కమ్యూనిటీలో మనం ఒక నలుగురు, ఐదుగురు గ్రూప్‌గా వెళ్తాం. లేడీస్ అయితే లేడీస్ వెళ్తారు. జెంట్స్ అయితే వాళ్ళు వెళ్తారు. కానీ మనం అనుకుంటాం మనకి ఈ వస్తువు కొనాలి అక్కడ అని ఎవరికాళ్ళు డిసైడ్ అవుతాం. మనం వెళ్ళినప్పుడు మన చుట్టూ అన్ని షాపులు ఉంటాయి. ఆ షాప్‌లో అన్ని రకాల వస్తువులు ఉంటాయి. కానీ మనం ఇంటి దగ్గర ఏ వస్తువు కొనాలని డిసైడ్ అయ్యామో, ఆ వస్తువే మన బ్రెయిన్ ఐడెంటిఫై చేస్తుంది. అటు సైడే మనకి తీసుకెళ్తుంది. మనని చూపెడుతుంది. మిగతా వస్తువులన్నీ బ్లర్ చేసేస్తుంది. మనం తీసుకోదు. రిసీవ్ చేసుకోదు. కానీ మనం ఇంటికొచ్చిన తర్వాత మన పక్క వాళ్ళు ఏదైనా వస్తువు బావుంది వాళ్ళు కొన్నారని అనుకుంటే, ఇది ఎక్కడుంది అని అడుగుతాం. సో, మనం కొన్న వస్తువు పక్కనే అది కూడా ఉంటుంది. కానీ మనం ఐడెంటిఫై చేయలేదు. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, ఆల్రెడీ మనం ఒక డిసైడ్ అయ్యి వెళ్ళాం. సో, మనకి ఈ వస్తువు కావాలి అని. డెసిషన్ తీసుకొని డిసైడ్ అయ్యి వెళ్ళిన కాబట్టి, ఆ వస్తువు పైనే మనం ఫోకస్ చేసేలాగా మన బ్రెయిన్ మనని మోటివేట్ చేసింది. సో, కాబట్టి మనం ఇలాగా మన బ్రెయిన్ ఒకే వేలో అది కాన్సంట్రేట్ చేయాలి. మనలో ఇంప్రూవ్‌మెంట్ రావాలి. మనం ఫోకస్ చేసి మనం ఇంకా సక్సెస్ వైపుకి వెళ్ళాలి అని మనం అనుకున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు అలాగే కోరుకుంటాం కదా! మన లైఫ్ ఎప్పుడు సక్సెస్‌ఫుల్‌గా ఉండాలని కోరుకుంటాం. హ్యాపీ లైఫ్‌ని లీడ్ చేయాలని కోరుకుంటాం. సో, అలా అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఈ అఫర్మేషన్స్ ద్వారా మనం పాజిటివ్ స్టేట్మెంట్స్‌ని మన బ్రెయిన్‌కి ఇవ్వాలి. విజువలైజేషన్ ద్వారా మనం ఫీల్ అవ్వాలి. ఊరికే అఫర్మేషన్స్ అనేది మనం చాలా సార్లు వింటున్నాం. అఫర్మేషన్స్ ఏంటంటే రోజు మీరు గోల్ సెట్ చేసుకోండి. అఫర్మేషన్స్ చెప్పండి. పదే పదే ఒక 108 సార్లు చెప్పండి అని చెప్తూ ఉంటారు చాలామంది. మనం ఫీల్ అవ్వకుండా ఎన్ని సార్లు 108 సార్లు చెప్పినా రోజు బుక్‌లో రాసినా అది బ్రెయిన్‌కి తీసుకోవడం అనేది జరగదు. సో, మన అఫర్మేషన్ మనం చెప్పాలి అంటే మనం ఫీల్ అవ్వాలి. మీరు చెప్పండి. మీకు అసలు ఫీల్ అవ్వకుండా ఏ ఆలోచన లేకుండా ఏదో నార్మల్‌గా ఒక వర్డ్స్‌ని మనం చదివేసినప్పుడు అదేం మనకు గుర్తుండదు. అది మనకు తెలుస్తది. కానీ మనం దాన్ని ఫీల్ అవుతూ ఒక బుక్ మనం ఎంత చదివామో అని కాదు. ఆ బుక్‌లో ఉన్నది విజువలైజేషన్ చేసుకుంటూ, మనం ఫీల్ అవుతూ ఆ బుక్ చదివినప్పుడు అది మనకెప్పటికీ గుర్తుండిపోతుంది. సో, అలాగే ఈ అఫర్మేషన్స్ అనేది మనం ఎలా చెప్తున్నాము, మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఏ విధంగా మనం చెప్తున్నామనేది కూడా చూసుకొని ఈ అఫర్మేషన్స్ అనేది ప్రాక్టీస్ చేయాలనమాటండి. ఈ అఫర్మేషన్స్ ఎలా ఉండాలి అంటే, ఆల్రెడీ మనం ఇప్పుడు ఆ అఫర్మేషన్స్ ఇప్పుడు సపోజ్ ఒక హ్మ్, పిల్లలకి నేను చెప్పాను కదా! కెరియర్ గోల్ గురించి చెప్పాను. వాళ్ళు కెరియర్ డిసైడ్ అయ్యారు. సో, వాళ్ళు ఈ ఇన్‌స్టిట్యూట్‌లో చదవాలని అనుకున్నారు. ఈ ప్రొఫెషన్‌కి వెళ్ళాలని వాళ్ళు డిసైడ్ అయ్యారు. అది డాక్టర్ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, వేరే ఏదైనా సర్వీస్ జాబ్ కావచ్చు. వాళ్ళు అనుకున్నారనుకోండి. సో, గోల్ సెట్ చేసుకొని, ఆల్రెడీ వాళ్ళు ఒక విజన్ బోర్డ్‌లా తయారు చేసుకొని, దానిపైన వాళ్ళేంటంటే కొన్ని అఫర్మేషన్స్ వాళ్ళ కెరియర్‌కి తగిన అఫర్మేషన్స్ వాళ్ళు రాసుకొని, ఆల్రెడీ వాళ్ళు సర్వీస్ చేస్తున్నట్టు, ఆల్రెడీ వాళ్ళ పోస్ట్‌లో ఉన్నట్టు, వాళ్ళ అఫర్మేషన్స్ రోజు చెప్పుకుంటున్నప్పుడు, ఆ అఫర్మేషన్స్ ద్వారా వాళ్ళేంటంటే అటు సైడ్ వర్క్ చేస్తారు. సో, అలా వెళ్ళడానికి మన బ్రెయిన్ అనేది మనల్ని మోటివేట్ చేసి ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. కాబట్టి ఈ అఫర్మేషన్స్ అనేది మనం ఇలా చెప్పాలి. ఈ విధంగానే మనం ఫాలో అవ్వాలి అని అఫర్మేషన్ సైంటిఫిక్‌గా ఎలా చెప్తే మనకి బ్రెయిన్‌కి చేరుతుంది అనే విషయం మనం తెలుసుకొని, సో, మన ఇంట్లో చిన్న పిల్లలున్నప్పుడు ఆ పిల్లలకి కూడా మనం చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ సబ్‌కాన్షియస్ మైండ్ అనేది క్లియర్‌గా ఉంటుంది కాబట్టి, మనం ఆ పిల్లలకి కూడా మనం ఇలాంటి అఫర్మేషన్స్ ద్వారా మనం ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చినప్పుడు, వాళ్ళు బ్రెయిన్‌లో స్టోర్ చేసుకొని ఆ ఇన్ఫర్మేషన్ అవసరమైనప్పుడు వాళ్ళకి మళ్ళీ తిరిగి ఇచ్చే విధంగా ఉండాలనమాట. ఒక్క నిమిషం అండి. ఓకే అండి. ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. ఇలా ఎఫర్మేషన్స్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు దీని గురించి ఏదైనా మాట్లాడితే ఏదైనా చెప్పండి. అంటే మీరు ఏదైనా ఏ ఏరియాలో అన్నా డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారు. ఇలా మనం ఫోకస్డ్‌గా వెళ్ళాలని అనుకుంటే దాని గురించి మాట్లాడుకుందాము. ఏదైనా చెప్పండి ఎవరైనా.
ఓకే అండి. నేనే చెప్తానయితే. సో, ఎఫర్మేషన్ అనేది ఎలా చెప్పాలి అనేది మనం తెలుసుకున్నాం కదా! కెరియర్ వైపు నుంచి. సరే హెల్త్ విషయంలో కూడా ఇప్పుడు మెయిన్‌గా ఫైనాన్షియల్‌గా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటున్నాయి. హెల్త్ విషయంలో ప్రాబ్లమ్స్ అనేది ఉంటుంది. ఎక్కువగా మనం ఈ ఏరియాలో డెవలప్ చేసుకుందామని అనుకుంటాం. సో, ఈ ఏరియాలో మనం అఫర్మేషన్స్ ఎలా చేయాలి అన్నప్పుడు, మనం ఈ ఫైనాన్షియల్‌గా వెల్త్ విషయంలో మనం డెవలప్ అవ్వాలి అనుకుంటే, మనం ఎంత ఎర్న్ చేయాలనుకుంటున్నాము, ఇంకా మనకి ఎంత ఇన్‌కమ్ పెరగాలి అనే విషయంలో ఒక క్లారిటీ పెట్టుకొని, సో, ఆ క్లారిటీగా కూడా మనం ఆలోచించుకున్న తర్వాత, మనం అఫర్మేషన్స్ అనేది ప్రతిరోజు ఇస్తూ ఉండాలి. ఈ అఫర్మేషన్స్ ఎప్పుడు ఇవ్వాలి అంటే మెయిన్‌గా చెప్పేది మార్నింగ్ టైమ్‌లో మనం నిద్ర లేవగానే మనం చాలా ప్రశాంతంగా ఉంటాం. అలాగే ఈవినింగ్ టైమ్‌లో నిద్రపోయే ముందు కూడా మన మైండ్ అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ టైంలో ఈ అఫర్మేషన్స్ చెప్పడం ద్వారా డైరెక్ట్‌గా సబ్‌కాన్షియస్ మైండ్‌కి చేరుతుందనమాట అండి. అదే మనం మెడిటేషన్ చేసినప్పుడు కూడా మన థాట్స్ అన్నీ కూడా మనకి కామ్ డౌన్ అయిపోయి, అప్పుడు కూడా మన బ్రెయిన్ ఆల్ఫా స్టేట్‌లో మనం ఉంటాం. అప్పుడు మనం ఏదైనా ఈ అఫర్మేషన్స్ ఇన్ఫర్మేషన్ అనేది మన బ్రెయిన్‌కి ఇచ్చినప్పుడు అది క్లారిటీగా మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఫీడ్ అయ్యి, మళ్ళీ మనకి ఆ వే అనేది మనం క్లియర్‌గా అటు సైడ్ వెళ్ళేలాగా మన మైండ్ అనేది మనకి సజెషన్స్ ఇస్తూ ముందుకు తీసుకెళ్తుంది. సో, కాబట్టి మనం ఈ అఫర్మేషన్ అసల ఆల్ఫా స్టేట్ అని చెప్పుకున్నాం కదా! ఆ టైంలోనే మనం ఇవ్వాలని చెప్పుకున్నాం. జనరల్‌గా మనం వాచెస్ వాడుతున్నాం. స్మార్ట్ వాచెస్ వాడతాము. అది ఏంటంటే మనకి నైట్ పెట్టుకున్నప్పుడు మనం వాచ్ పెట్టుకున్నప్పుడు మనకి చూపిస్తూ ఉంటుంది. మనం ఎంతసేపు డీప్ స్లీప్‌లో ఉన్నాము, మనం ఎంతసేపు నార్మల్ స్లీప్‌లో ఉన్నామని టైం చూపిస్తుంది. అది ఎలా చూపిస్తుంది అంటే మన బ్రెయిన్ వేవ్స్‌ని అది కాలిక్యులేట్ చేసి మనకు చెప్తుంది. సో, అంటే స్టేట్ అనేది మనకి అప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం బ్రెయిన్‌కి ఇచ్చినప్పుడు క్లియర్‌గా వెళ్తుందనమాట. సో, మనకి ఆ స్టేటు ఆ వేవ్స్ అనేవి మారుతూ ఉంటాయి. సో, అప్పుడు అందుకని ఇది ఉపయోగకరంగా ఉంటుంది గాబట్టి, మనకి మార్నింగ్ టైము, ఈవినింగ్ టైము, మెడిటేషన్ తర్వాత మనం అఫర్మేషన్స్ అనేది మన పాజిటివ్ అఫర్మేషన్స్ ఇవ్వాలనేది మనం తెలుసుకున్నాం. ఇప్పటి నుంచి మనకి ఏదైనా కావాలి అనుకుంటే, ఈ అఫర్మేషన్స్ రూపంలో మనం ఈ విషయంలో మనం డెవలప్ అవ్వాలి అని అనుకున్నప్పుడు అఫర్మేషన్స్ మనం ఆ టైంలోనే ఇవ్వాలి. సో, అఫర్మేషన్స్ మనం ఏ టైంలో ఇవ్వాలి? అసలు అఫర్మేషన్స్ అంటే ఏంటి? దానివల్ల యూజెస్ ఏంటనేది చూద్దాం. మనం రిపీటెడ్‌గా మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వలన సో, మనకి ఏంటంటే ఒక పాజిటివ్ కనెక్షన్ అనేది కూడా ఏర్పడుతుంది మన మనసులో. మన మీద మనకి ఒక నమ్మకం కూడా ఏర్పడుతుంది. సో, నేను దీన్ని చేరుకోగలను. నేను ఐయామ్ వర్తీ. ఇది కావాలనుకున్నది నా లైఫ్‌లోకొస్తుంది అనే నమ్మకం ఏర్పడుతుంది. ఫస్ట్ ఆ నమ్మకం లేకపోతే మనం ఏం చేయాలన్నా ఒక ప్రయత్నం కూడా చేయం. ఆ ప్రయత్నం చేయాలి అన్నా కూడా మనం చేయగలమనే నమ్మకం రావాలి అన్నా కూడా ఈ ఇన్ఫర్మేషన్ మనం పదే పదే ఇచ్చినప్పుడు మాత్రమే మనం చేస్తాం. లేదంటే దాన్ని అక్కడితోనే ఆపేస్తాం. ఇంకా ముందుకెళ్ళలేం. సో, కాబట్టి మనం ఈ విషయం గూడా మనం తెలుసుకున్నప్పుడు ఈ అఫర్మేషన్స్‌ని మనం యూజ్ చేయడం అనేది కూడా మొదలుపెడతాం. సో, అందుకని మనం ఎప్పుడు కూడా పీస్ ఆఫ్ మైండ్‌తో ఉండే విధంగా ప్రాక్టీస్ చేయాలి. ఈ అఫర్మేషన్స్‌లో ముఖ్యంగా మనల్ని మనం మార్చుకోవడానికి, మనకి కాన్ఫిడెన్స్ పెరగడానికి, మనకి అంటే మన సెల్ఫ్ లవ్ అనేది పెరగాలి. మన మీద మనకి ఒక నమ్మకం రావాలి. సో, ఆ ట్రస్ట్ బిల్డ్ చేయాలి అనుకుంటే, ఈ అఫర్మేషన్స్ అనేది మనకి చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటాయన్నమాట. సో, ఆ ట్రస్ట్ రావాలంటే మనకి మనం సెల్ఫ్‌కి సంబంధించిన పాజిటివ్ స్టేట్మెంట్స్ మనం తయారు చేసుకొని ఫస్ట్ మనకి దానిపైన మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకునే విధంగా మనం ఫస్ట్ అఫర్మేషన్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి. ఆ తర్వాత మనం ఏదైనా కెరియర్‌లో ఏ విషయంలో, ఏ ఏరియాలో డెవలప్ అవ్వాలనుకుంటున్నామో చూసుకొని, మనం ఆ ఏరియాకి సంబంధించి మనం అఫర్మేషన్స్ అనేది మనం తయారు చేసుకోవాలి. ఫస్ట్ సెల్ఫ్ లవ్‌ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పుకున్నాం కదా! దాని గురించి ఈ స్టేట్మెంట్స్ చూడండి ఇది. I am loving myself right now. ఓకే. I am valuing myself. I am speaking kindly to myself. యెస్. I am accepting myself completely. I యెస్. am treating myself with kindness. I యెస్. am respecting myself. I am trusting myself. I am listening to my feelings. నన్ను నేను ప్రేమిస్తున్నాను ఇప్పుడు. ప్రేమించుకుంటున్నాను. నాకు నేను వాల్యూ ఇస్తున్నాను. నన్ను నేను కైండ్‌గా
యాక్సెప్ట్ చేస్తున్నాను. అండ్ అవును. నన్ను నేను కైండ్గా ట్రీట్ చేసుకుంటున్నాను. నన్ను నేను ట్రస్ట్ చేస్తున్నాను. ఐఎమ్ లిజనింగ్. నా ఫీలింగ్స్ని నేను లిజన్ చేస్తూ ఉన్నాను. చేసుకుని మనం ఫీల్ అవుతూ చెప్పుకొని అది మనం ఒక 21 డేస్ కానీ మనం కంటిన్యూస్గా చెప్పినప్పుడు అక్కడ మనకి సెల్ఫ్ అనేది యాక్సెప్ట్ చేయడం, ఆ ట్రీటింగ్ మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవటం. ఇప్పుడు చాలా వరకు చూసుకుంటే సెల్ఫ్ నెగ్లిజెన్సీ అనేది చాలా పెరిగిపోతుంది. మనకి మనం ఇంపార్టెన్స్ ఇవ్వలేకపోతున్నాం, ఇచ్చే టైం కూడా మనకి కుదరటం లేదు. దాని వలన మనం ఆగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మనం సెల్ఫ్ ఇంపార్టెన్స్ పెరగాలి అంటే ఇలాంటివి కూడా మనం ఫస్ట్ మనం చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే సెల్ఫ్ ఇంపార్టెన్స్, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మనం పెంచుకోవాలన్నమాట అండి. సో ఇవి మనకి వాటికి యూజ్ఫుల్గా ఉంటాయి. ఐఎమ్ హానరింగ్ మై నీడ్స్. ఐఎమ్ చూసింగ్ వాట్ ఈస్ గుడ్ ఫర్ మీ. ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. ఐఎమ్ నోటీసింగ్ మై ప్రోగ్రెస్. ఐఎమ్ బీయింగ్ జెంటిల్ విత్ మై సెల్ఫ్. ఐఎమ్ హీలింగ్ ఫ్రమ్ వితిన్. మై సెల్ఫ్ లవ్ ఈస్ గ్రోయింగ్ రైట్ నౌ. అఫర్మేషన్స్ అనేది ఇలా తయారు చేసుకుని మనం ఒక టైంకి ప్రతిరోజు రిపీటెడ్గా ఇవ్వడం ద్వారా, సబ్ కాన్షియస్ మైండ్ తీసుకోవడం ద్వారా మనం దాన్ని క్లియర్గా మనం ప్రతిరోజు చేస్తూ ఉన్నాం కాబట్టి యాక్సెప్ట్ చేసి మన మైండ్ మనం ముందుకు వెళ్ళేలాగా, మనల్ని మనం ఒక కాన్ఫిడెన్స్తో చూసుకునేలాగా దీనికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ అఫర్మేషన్స్తో విజువలైజేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. విజువలైజేషన్ అనేది మనం ఏ సెంటెన్స్ ఇచ్చినా ఆ పిక్చర్ని మాత్రమే మన బ్రెయిన్ చూస్తుంది మనం విజువలైజ్ చేసేటప్పుడు. ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా మీ ఎదురుగా, అంటే అది పాజిటివ్ సెంటెన్సా నెగిటివ్ సెంటెన్సా అనేది కాదు, మనం వద్దని చెప్పినా కూడా ఆ పిక్చర్ బ్రెయిన్ చూస్తుంది, దానిపైనే ఫోకస్ చేస్తుంది. ఇప్పుడు మీరు కళ్ళు మూసుకొని వినండి నమ్మ వర్డ్స్. మీ ఎదురుగా చెట్టు పైన మంకీ ఉంది, దాన్ని మీరు చూడట్లేదు, అది అటు ఇటు గంతులు వేస్తుంది, దానిని మీరు చూడట్లేదు. అది బనానా తింటుంది, దానిని మీరు చూడట్లేదు. సో నేను చెయ్యట్లేదు, చూడట్లేదు అని చెప్పాను ఇప్పుడు, కానీ అది మనకి పిక్చర్ అయితే కనపడి ఉంటుంది. మంకీ కనిపించి ఉంటుంది, చెట్టు కనిపించి ఉంటుంది, బనానా కూడా తినడం కనిపించి ఉంటుంది. అవును కదండి? మీరు వద్దు అనుకుంటే అదే కనిపిస్తుంది, ఫోకస్ అటే వెళ్ళిపోతుంది అనమాట. అవునండి, వద్దు అనుకున్నా కనపడుతుంది, కావాలి అనుకున్నా మనకి ఏంటంటే పిక్చర్ అనేది కనపడుతుంది. సో కాబట్టి మనం ఏంటంటే మనం ఇచ్చిన సెంటెన్స్ కూడా, వర్డ్స్ కూడా మనం ఈ విషయంలో అర్థం చేసుకుని, మనం నెగిటివ్ వర్డ్స్ కూడా దాన్ని వద్దు అని చెప్పినా అది కావాలనే తీసుకుంటుంది కదా, ఒక పిక్చరే కదా తీసుకుంటుంది, పిక్చర్ రూపంలో మెసేజ్ని తీసుకుంటుంది మనం వద్దన్నా కూడా. అలాగే మనం నాకు అనారోగ్యం వద్దు అని అనుకుంటే దాని పిక్చర్లో చూసేది సిక్ పర్సన్నే చూస్తుంది అది. కానీ అలా కాకుండా నేను హెల్తీగా ఉన్నాను అని అనుకున్నప్పుడు అప్పుడు హెల్తీ పర్సన్ని చూస్తుంది. అది నాకు ఇలా నేను మంచం మీద ఉండకూడదు అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. సో వాళ్ళకి ఆ పిక్చరే కనపడుతూ ఉంటుంది. సో అలా మనం ఈ పిక్చర్ ఎలా చూస్తున్నాము, మన సెంటెన్స్ మీనింగ్ ఒకటే కావచ్చు. నేను ఆరోగ్యంగా ఉన్నాను అనే సెంటెన్స్ ఒకటే, నేను అనారోగ్యంగా ఉండకూడదు అనేది మీనింగ్ రెండింటికి ఒకటే. బట్ మనం చూసే పిక్చర్ మారిపోయింది కదా. సో వర్డ్స్ మీనింగ్ ఒకటే ఉంది, కానీ అక్కడ మనం చూసే మీనింగ్లో నాకు అనారోగ్యం వద్దు అన్నప్పుడు మనకు అనారోగ్యమే కనపడుతుంది. సో నేను హెల్తీగా ఉండాలి అని అనుకున్నప్పుడు హెల్తీ పర్సనాలిటీ కనిపిస్తుంది. సో కాబట్టి మనం అలా వర్డ్స్ మనం చెప్తున్నాము, ఇది రెండింటి మీనింగ్ ఒకటే కదా అని అనుకున్నప్పటికీ మన బ్రెయిన్ చూసే పిక్చర్ అయితే వేరుగా ఉంటుంది. సో ఈ విషయంలో మనం క్లియర్గా మనం అర్థం చేసుకున్నప్పుడు వర్డ్స్ ఎలా మాట్లాడుతున్నాము, అది మన బ్రెయిన్ ఎలా, మన సబ్ కాన్షియస్ మైండ్ ఏ పిక్చర్ని చూస్తుంది, ఆ ఇమేజ్ ఏముంది, అది ఎలా స్టోర్ చేసుకున్నది అనేది మనకి ఈ విషయంలో అర్థమవుతుందండి. సో ఈ విషయంలో మనం క్లియర్గా ఉండి విజువలైజేషన్ కూడా క్లియర్గా చేసి మనం కరెక్ట్ అయిన అఫర్మేషన్స్ ఇస్తూ ఉన్నప్పుడు, మనం ఈ ప్రాక్టీస్ అనేది చేసినప్పుడు మనకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. సో అఫర్మేషన్స్ అనేది కంపల్సరీ డైలీ ఒక ప్రాక్టీస్ లాగా రిపీటెడ్గా మనం చేయాలి. సో ఇది మనం నేర్పించడం వల్ల ఇది మనకు లైఫ్లో ఉపయోగకరంగా ఉంటుంది. అంటే అఫర్మేషన్స్ ఇప్పటివరకు మనకి డౌట్ రావచ్చు, సో అన్ని చేసిన వాళ్ళంతా అఫర్మేషన్స్ చేస్తున్నారా, విజువలైజేషన్ చేస్తున్నారా అంటే అంటే కొందరు చెయ్యొచ్చు, చేయకపోవచ్చు, మనకు తెలియదు. కానీ చేసిన వాళ్ళలో రిజల్ట్ అనేది మనం ఎక్కువగా చూడొచ్చు అనేది మనకు తెలుస్తుంది అనమాట అండి.
సో చాలా వరకు మనకు చెప్తారు. స్పోర్ట్స్ మ్యాన్ ఎవరైనా ఉన్నారు మనకి ఏదైనా క్రికెట్ లాంటి ఆటలు ఆడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి విజువలైజేషన్ అనేది కంపల్సరీ ముందే చూపిస్తారంట కోచెస్. సో వాళ్ళు చూపెట్టడం ద్వారా వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ ఫిక్స్ అవుతుంది మైండ్. సో నేను బాగా ఆడుతున్నాను, నాకు కప్పు గెలుచుకొస్తాను అని. అందరికీ అలా ప్రిపేర్ చేసి పంపిస్తారు. అంటే అందరూ చూస్తారు కదా, విజువలైజ్ చేస్తారు. అందరికీ కప్పు రాదు అనే ఒక మన కాన్సెప్ట్‌ని కూడా తీసుకొస్తాం. కానీ అంటే అందరూ చూసినప్పుడే ఆ పోటీల్లో వాళ్ళు నిలబడగలుగుతారు. ఆట వరకు వాళ్ళు వెళ్ళగలుగుతారు. సో గెలిచేది ఒక్కళ్ళే అయినా అంతవరకు తీసుకెళ్ళడానికి కూడా ఈ విజువలైజేషన్, అఫర్మేషన్స్ అనేవి మనకి ఉపయోగకరంగా ఉంటాయి. Yes, very nice, ma'am. Some affirmations and visualizations. చాలా క్లియర్గా చెప్పారు. Yes, ma'am. అండ్ ఇంకా మీరు కొంచెం ఎగ్జాంపుల్స్ ఇస్తారా? లైక్ సెల్ఫ్ లవ్ మీద అన్నారు, ఇంకా కొన్ని లైక్ హెల్త్లో కానీ అంటే లైక్ చెప్పండి. హెల్త్లో ఓకే మ్యామ్. హెల్త్ అండ్ కెరియరు లైక్ మీరు ఎగ్జాంపుల్స్ చెప్పారు. కిడ్స్కి ఇట్లా అఫర్మేషన్ చేసుకోవాలని. మేబీ ఇప్పుడు వాళ్ళ సక్సెస్ కోసం ఒక్కటి అఫర్మేషన్స్ ఇవ్వండి. మేబీ ఓకే అండి. కిడ్స్ కెరీర్ కోసమా అండి? ఎస్ మ్యామ్. ఇంటర్మీడియట్ లెవెల్లోనే కదా వాళ్ళ కెరీర్కి ఇలా వెళ్ళాలి అని డిసైడ్ చేసుకుంటారు. సో అంతకు ముందు వాళ్ళకి కెరీర్ పట్ల అంత డెసిషన్ అనేది కరెక్ట్ గా తీసుకోరు. వాళ్ళకి తెలియదు కూడా వాళ్ళ స్కిల్స్ ఏంటి అనేది. సో మనం పేరెంట్స్ గా అనుకుంటాము వాళ్ళకి కెరీర్ కి వెళ్తే బాగుంటుంది అని. బట్ వాళ్ళకి తెలిసేది ఇంటర్మీడియట్ అప్పుడే తెలుస్తుంది కాబట్టి వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత వాళ్ళు ఎటు సైడ్ వెళ్ళాలనుకుంటున్నారు, వాళ్ళ గోల్ ఏంటి అనేది వాళ్ళు క్లియర్ గా వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత దానిపైన ఒక గోల్ సెట్ చేసుకున్నాక ఈ అఫర్మేషన్స్ అనేది తయారు చేసుకోవాలి మనం. అంటే ప్రతి దానికి వాళ్ళ ఇంట్రెస్ట్ కి సంబంధించి అఫర్మేషన్స్ ఉంటాయి. సో వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి మనం అఫర్మేషన్స్ అనేది ప్రిపేర్ చేయాలి. హెల్త్ విషయంలో అయితే ప్రతి ఒక్కళ్ళు కోరుకునేది ఎప్పుడు మనం హెల్దీగా ఉండాలి అని. ఏ ఏజ్ లో అయినా మనం ఏ ఏజ్ లో అయినా కూడా హెల్దీగా మన పనులు మనం చేసుకుంటూ మనం చాలా కంఫర్టబుల్ గా ఉండాలి అనేది మనం కోరుకుంటాం. సో మనం ఎప్పుడు కూడా అంటే మెడిసిన్స్ లేకుండా ఒక హెల్దీ లైఫ్ స్టైల్ తో మనం కోరుకుంటాం కాబట్టి ఆ హెల్త్ విషయంలో ఆ విధంగా చెప్పొచ్చు. సో అఫర్మేషన్స్, విజువలైజేషన్ ఒకటే చెప్తే మనకు సరిపోతుందా అంటే అది కూడా కాదు కదా మేడం. ఒక గోల్ సెట్టింగ్ లో ఈ అఫర్మేషన్స్ తో పాటుగా మనం దీన్ని రీచ్ అవ్వాలంటే ఇంకా ఏం చేయాలి, వాటికి యాడ్ చేయాలి. హెల్దీగా మనం ఉండాలి అని కోరుకున్నప్పుడు కంపల్సరీ డైట్ విషయం చూసుకోవాలి, మన హెల్దీ లైఫ్ స్టైల్ చూసుకోవాలి. అలాగే మనం ఫుడ్ ఏం తీసుకుంటున్నాము, మనం ఎక్సర్సైజ్ రోజు చేస్తున్నామా లేదా, ఇవన్నీ కూడా చూసుకుంటూ మన అఫర్మేషన్ సెట్ చేసినప్పుడు అన్ని కలిపి మనకి పనిచేస్తాయి మేడం. ఒక రెసిపీ చేయాలి అనుకుంటే మనకి చాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా. అలాగే లైఫ్ లో మనం ఏదైనా డెవలప్ చేసుకోవాలి, ఇది కావాలి అని కోరుకున్నామంటే ఈ అన్ని వాటిల్లో కూడా మనం సెట్ చేసుకోవాలి. హెల్త్ విషయంలో అఫర్మేషన్స్ అంటే నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. ప్రతి పార్ట్ మనకి ఏదైనా హార్ట్ కానీ మనకి ఏదైనా చూడండి కొన్ని భయాలు ఉంటాయి. ఇంట్లో ఎవరికైనా ప్రాబ్లం ఉంటే మనకు కూడా వస్తుందేమో అని. సపోజ్ హార్ట్కి డయాబెటిక్ ఎవరైనా ఉన్నా ఆ విషయంలో కూడా ఆ సెపరేట్ ఆర్గాన్ని చెప్తూ మనం అఫర్మేషన్స్ రోజు చెప్పుకోవచ్చు మనం హెల్దీగా ఉన్నామంటే. సో నా హార్ట్ చాలా హెల్దీగా వర్క్ చేస్తుంది, ఎఫెక్టివ్గా హెల్దీగా ఉంది, నేను చాలా హ్యాపీగా లైఫ్ని ఆరోగ్యంగా లీడ్ చేస్తున్నాను. ఇలాంటివన్నీ కూడా నా ప్యాంక్రియాసిస్ అనేది నాకు ఇన్సులిన్ అదే ప్రొడ్యూస్ చేస్తుంది, నేను హెల్దీగా ఉన్నాను. ఇలా ప్రతి పార్ట్ కూడా మీరు చూసుకుంటూ మీరు చెప్పాలన్నమాట. సో ఏ ఏరియాలో మీకు కావాలనుకుంటే, లేదు జనరల్ గా చెప్పాలి అనుకుంటే నేను హెల్దీగా ఉన్నాను, చాలా ఎనర్జెటిక్ గా ఉన్నాను, ఆల్వేస్ నేను ఏదైనా సరే ఏ పనులైనా నేను చేసుకుంటున్నాను, నేను ఎంతసేపు అయినా సరే నాకు ఎనర్జీ లెవెల్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నాకు ఉంటున్నాయి. ఇలాంటి అఫర్మేషన్స్ అనేవి మనం చెప్తాం మేడం. హెల్త్ విషయంలో పర్టికులర్ గా ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి లేదంటే మనకు వస్తాయి అని భయం ఉంటే ఆ విషయంలో మనం అఫర్మేషన్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం.